రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి స్వల్ప ఊరటనిచ్చేలా ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ. జైలులో ప్రత్యేక వస్తువులకు కోర్టు అనుమతినిచ్చింది. వెస్ట్రన్ కమోడ్తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సహాయకుడు, అవసరమైన మందులు, మంచం, దుప్పటి, దిండు తదితర వస్తువులకు అనుమతించాలని కోర్టు పేర్కొంది. పేపర్, వాటర్ బాటిల్స్, ఆహారం ఖర్చును మిథున్ రెడ్డి భరించాలని స్పష్టం చేసింది. ఇద్దరు న్యాయవాదులు, బంధువులతో 3 సార్లు ములాఖత్కు కోర్టు అనుమతినిచ్చింది. కూటమి ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపిందన్న సిపిఐ రామకృష్ణ. అదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్న రామకృష్ణ. స్మార్ట్ మీటర్లను ఎవరి అనుమతితో బిగిస్తున్నారని రామకృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం డబల్ అప్పులు చేస్తుందని విమర్శ. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్ మతోన్మాదం, ఉగ్రవాదంలో కూరుకుపోయిందన్న భారత్ శాశ్వత ప్రతినిధి రాయబారి పర్వతనేని హరీష్. మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగి IFM నుంచి పదే రుణాలు తీసుకునే దేశం పాకిస్తాన్ అని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనే ప్రాథమిక సూత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవించాలని పిలుపునిచ్చిన హరీష్, అంతర్జాతీయ శాంతి భద్రతను చర్చిస్తున్నప్పుడు పాకిస్తాన్ వంటి దేశం ఉపన్యాసాలు ఇవ్వడం సమంజసం కాదని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా. తదుపరి ఉపరాష్ట్రపతిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్, శశి థరూర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ నేత మనోజ్ సిన్హా. భారత పాస్పోర్ట్ శక్తి కాస్తంత మెరుగుపడింది. శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ గత సంవత్సరంతో పోలిస్తే కొంత పురోగతి సాధించింది. వీసా రహిత ప్రయాణాలు అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్పోర్ట్ శక్తిని లెక్కిస్తారు. ఈ మేరకు హెన్లీ పాస్పోర్ట్ సూచి 2024 విడుదలైంది. గతంలో 80వ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 77వ స్థానానికి చేరుకుంది. మిర్యాలగూడ మండలం తడకమల్ల గ్రామంలో నైట్ హాల్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం. బస్సు పాక్షికంగా దగ్ధమైందని అధికారులు తెలిపారు. మిర్యాలగూడ రూరల్ CI PND ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబర్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలకు నిర్ణయించింది. భారత్, పాకిస్తాన్ మధ్య గత మేలో జరిగిన సైనిక సంఘర్షణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మధ్యవర్తిత్వం ద్వారానే శాంతి స్థాపన జరిగిందన్న ట్రంప్ వాదనను భారత్ ఖండిస్తూ వస్తుంది. తమ ఆపరేషన్ సింధూర్ సమయంలో 2 దేశాల సైనిక అధికారుల మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమే శాంతి ఒప్పందమని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ పదే చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్. భారత్, యునైటెడ్ కింగ్డమ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరికొన్ని గంటల్లో పూర్తి కాబోతుంది. ప్రధాని మోదీ ఈ ఒప్పందంపై సంతకం చేయబోతున్నారు. ఇరు దేశాల మధ్య ఇది సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంగా నిలవబోతుంది. 2030 నాటికి ఈ 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని $120 బిలియన్ పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ ఒప్పందం వల్ల ఇరు దేశాల్లో పలు రంగాలు లాభపడుతున్నాయని స్పష్టం. భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 3వ రోజు గందరగోళంతో ప్రారంభమయ్యాయి. బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలో నినాదాలు, ఆందోళనతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీలను సభ మర్యాదను పాటించాలని కోరినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో లోక్సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.